ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వామే భూమిసుతా పరశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాశ్రితः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వద్వయోః వాయవ్యాధికోణిశ్చ సుగ్రీవశ్చ విభీషణస్య ఉరాటారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి సంసార మరణావస్థ వర్ణనము అనేది ఒక సర్గ చూస్తున్నాం. ఆ సర్గలో మనం సగం వరకు వచ్చి ఆగున్నాం. ఆ సగం వరలో కూడా ఎక్కడ ఆగామంటే ఇతోయమహం ఆదిష్ట స్వకర్మ ఫలభోజనే గచ్చమ్యాసు శుభం స్వర్గమితో నరకమేవచ యస్వర్గోయం మయా భోక్తోయం నరకోథవ ఇమాస్తా యోనయో భుక్త జాయేహం సంస్కృతౌ పునః అయం శాలిరహం జాతః క్రమాత్ ఫలమహం స్థితిః ఇత్యుదర్క ప్రబోధేన బుద్ధ్యమానో భవిష్యతి. పిదప యముని పురానికి అరిగినటువంటి పురుషులు, అంటే యముని వీటికి అరిగినటువంటి పురుషులు, యముడు మమ్ము మా కర్మఫలములను అనుభవింపజేయుచూ ఉన్నాడు, మేము త్వరగా స్వర్గమునకు అరుగుచున్నాము, నరకమునకు వెళ్తున్నాము, పశుజన్మనెత్తుచున్నాము అని వివిధ రకాలుగా ఎంచుకొంచూ ఉందురు. అలానే శరీరమును అంతఃకరణమును క్రిములను లేని ఈ ధాన్యాంకురము మనుష్యునిచే తినబడి రేతస్సుగా మారుచున్నది. పిదప అయ్యది యోని ద్వారమున మాతృగర్భమున ప్రవేశించుచూ ఉన్నది. ఆ గర్భము పూర్వకర్మానుసారము అదృష్టవంతుడిగానో లేక దురదృష్టవంతుడిగానో లేక చక్కటి బాలుడిగానో జన్మించుచూ ఉన్నది. నగర్భో జాయతే లోకే పూర్వకర్మానుసారతః భవ్యో భవత్యభవ్యోయ బాలకో లలితాకృతి తతో అనుభవతీ ద్వాభం యౌవనం మదనోన్ముఖం తతో జరాం పద్మముఖే హిమాశనమివచ్యుతాం. అంటే చ్యుతి అయిపోతుంది. ఎలాగా అంటే జరాం పద్మముఖే హిమాశనివ. ఒక కలువ పువ్వులో మంచు బిందువు పడితే ఆ మంచు బిందువు పడినటువంటి ఆ కలువ పువ్వు ఏ విధంగా అయితే ముడుచుకుపోయి నాశనం అయిపోతుందో, అంటే బాగా చల్లగా ఉన్న వాతావరణంలో పువ్వులన్నీ ముడుచుకుని పోయి అంతవరకు బాగా విచ్చుకున్న పువ్వు ఎలా అయితే ముడుచుకుని పోయి ఇంకా మరుసటి రోజు నాటికి పూర్తిగా వాడిపోయి రాలిపోతుందో, ఆ విధంగా జర అనేటువంటి ముసలితనం ఆ బాలుడిలో పడి, ఎటువంటి బాలుడిలో, చంచలమైనటువంటి యవ్వనం కలిగించేటువంటి ఆ వయస్సులో జర అనేటువంటి ముసలితనం చేరి, అంటే వయసు పైబడుతున్న కొద్దీ ముసలితనం అనేటువంటి ఆ మంచు బిందువు చేరి ఆ యవ్వనం అనేటువంటి బాగా వికసించినటువంటి పువ్వుని ముకుళించుకుపోయేటట్లుగా, ముడుచుకుపోయేటట్లుగా, తర్వాత వాడిపోయి రాలిపోయేటట్లుగా చేస్తుంది. అంటే ముసలితనం ఆ జీవిని నాశనం చేస్తుంది, ఆ దేహాన్ని నాశనం చేస్తుంది. తతోపి వ్యాధి మరణం పునర్మరణ మూర్ఛనాం పునఃస్వప్నవదాయాతం పిండైర్దేహ పరిగ్రహం. మనం లాస్ట్ టైం యాక్చువల్గా ఈ ముందు శ్లోకం వరకు వచ్చాం. ఇది ఇలా పుట్టిన తర్వాత వివిధ రకాలైనటువంటి దశలని అనుభవించి, ఆ అనుభవించిన తరువాత మరలా మరణం అనేటువంటి మూర్ఛ కలిగి ఆ దేహాన్ని వదిలివేసిన తరువాత మరలా ఈ పుట్టుక, అలానే యవ్వనం, అలానే ఆ యవ్వనం గడిచే కొద్దీ జర, ఆ జరలో మరలా వ్యాధి, మరలా మరణం, మరలా మూర్ఛ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
అని చెప్తూ అక్కడ మనం ఆగున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. తతోపి వ్యాధి మరణం పునర్మరణమూర్ఛనాం పునఃస్వప్నవదాయాతాం పిండైర్దేహ పరిగ్రహం యామ్యం యాతి పునర్లోకం పునరేవ భ్రమక్రమం భూయో భూయోనుభవతి నానాయోన్యంతరోదయే ఇత్యాజవంజవీ భావం ఆమోక్షామతి భాసురం భూయో భూయోనుభవతి వ్యోమ్నేవ వ్యోమరూపవాన్. మరల భూయో భూయో అంటే మళ్ళీ మళ్ళీ ఈ వ్యాధి, ఈ మరణం, ఈ మరణమూర్ఛ, అలానే బంధువులు నచ్చినటువంటి పిండ ప్రదానం వలన మరొక దేహాన్ని గ్రహించటం, ఇవన్నీ కూడా ఒక స్వప్నం వంటి భ్రాంతిలాగా జరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ యమలోకానికి వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఆ భ్రమని అనుభవిస్తూ, అక్కడ మళ్ళీ పురాకృతమైనటువంటి ఈ కర్మ ఫలితాలని అనుసారంగా పుణ్యమో పాపమో ఇలాంటివన్నింటినీ అనుభవిస్తూ నానావిధ జన్మలని ఎత్తుతూ ఇలా ఆకాశ రూపమైనటువంటి అంటే సూచనా మాత్రమైనటువంటి ఆత్మ ఆ ఆకాశాన్ని జీవభ్రాంతిని పొందుతూ మరలా మేల్కొని మరలా కనుమూసి ఇలా ఎన్నాళ్ళు పాటు జరుగుతూ ఉంటుంది అంటే మోక్షము వరకు ఇట్టి మార్పులని పొందుచూ ఉండును. భూయో భూయోనుభవంతి వ్యోమ్నేవ వ్యోమ రూపవాన్. వ్యోమము అంటే ఆకాశం అని కదా అర్థం. ఆ ఆకాశ రూపం, ఆకాశంలోనే ఆ ఆకాశ రూపి అయినటువంటి వ్యోమ రూపవాన్, ఆ ఆకాశ రూపి అయినటువంటి ఆ జీవుడు మరల పురాకృతమైనటువంటి కర్మలని అనుభవిస్తాడు. ఆ అనుభవానికి తగినట్లుగా మరల అనేక జన్మలని పొందుతాడు. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఒక్క నిమిషం ఆగి చూస్తే ఏ రకంగా వాడు పురాకృతమైనటువంటి కర్మలని, ఫలితాలని, ఇది స్వర్గం, ఇది నరకం, ఇది పుణ్యం, ఇది పాపం, ఎట్లా అంటే మళ్ళీ ఆయన చెప్పేది ఏంటంటే అనుభవ రూపమే. ఎందుకంటే జీవుడు, ఆ జీవ చైతన్యం అనేది ఎక్కడ అయితే ఉన్నదో ఆ జీవ చైతన్యం ఈ అనుభవాన్ని పొందుతోంది. కానీ అంటే మళ్ళా ఇక్కడ ఆవిడ ఈ ప్రబుద్ధలీల మళ్ళీ అడుగుతుంది కదా, ఆది సర్గే యథాదేవి భ్రమయేష ప్రవర్తతే తథా కథయమే భూయ ప్రసాదబోధ ప్రసాదాబోధవర్ధయే. అమ్మా, ఇట్లా మళ్ళీ 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 పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఇది సృష్టి ఆది అందు ఏ విధంగా జరుగుతోంది, ఏ విధంగా మళ్ళీ మొదలైంది, ఎట్లాగొచ్చింది, ఇది నాకొక్కసారి చెప్పవా అని అడుగుతున్నది కదా ప్రబుద్ధలీల. అడిగితే అప్పుడు అమ్మవారు అన్న మాట ఏంటంటే పరమార్థ ఘనం శైలాహ పరమార్థ ఘనం ద్రుమాహ పరమార్థ ఘనం పృథ్వీ పరమార్థ ఘనం నభః. లాస్ట్ టైం ఇది కూడా చెప్పుకున్నాం మనం. పరమార్థ ఘనం శైలాహ. ఇప్పుడు ఒక కొండ ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత ఘనంగా ఉంటుంది అంటే, ఘనం అంటే ఇక్కడ కొండ విషయంలో గట్టిగా అని చెప్పటం. అలా అని పరమార్థ ఘనం ద్రుమాహ. ద్రుమము అంటే చెట్టు కదా. ఈ చెట్టు ఎలా గట్టిపడింది? అలానే పరమార్థ ఘనం పృథ్వీ అంటే ఈ నేల ఏ విధంగా గట్టిపడుతోంది అంటే ఈ భూమి ఎలా ఏర్పడింది? అలానే పరమార్థ ఘనం నభః. ఈ ఆకాశం, ఈ ఆకాశంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఈ ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులు, ఆకాశస్థలు అంటారు కదా, అంటే ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే గట్టి పడుతున్నాయి
అంటే గట్టిపట్టడం అంటే కాలక్రమేణా దానిలో ఆ భావన గట్టిపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే భూమి లోపల నుంచి ఉన్న పొరలు ఏవైతే ఉన్నాయో అవి లిక్విడే కదా! ఎందుకంటే ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా పెల్లుబికి వచ్చినప్పుడు అది లిక్విడ్ స్టేట్‌లోనే ఉంటుంది. అది మరల మరల కాలక్రమేణా అది గట్టిపడుతుంది. మళ్ళీ మనం కాలం అంటే ఏమిటి? ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. నేను ఎందుకంటే ఇంకా అంత వివరణలోకి ఆల్రెడీ ఇంతకు మునుపు మాట్లాడుకున్నాం కాబట్టి, ఈ విషయంలోకి నేను ఇంకా అంత వెళ్ళట్లే. ఎందుకంటే మనకి ఇంగరెక్క వెళ్ళట్ల అంతే. కాలక్రమేణా గట్టిపడుతోంది. ఆ కాలక్రమేణా గట్టిపడినటువంటి అంటే ఏ రకంగా అయితే ఒకే విషయం నేను ఇది అని నమ్మటం మూలంగా మనం ఇది లాస్ట్ టైమ్ ఇది కూడా చెప్పుకున్నాం. ఐందవోపాఖ్యానంలో ఇలా ఉంటుందండి అని. ఐందవులనే 9 మంది బ్రాహ్మణులు కలిసి నేను బ్రహ్మనైపోతాను, నేను బ్రహ్మనైపోతానని చెప్పి వాళ్ళు అదే విధంగా తపించిపోతూ కొన్నాళ్ళకి వాళ్ళు నిజంగానే బ్రహ్మలైపోయారు. ఆ విధంగా మనం లాస్ట్ టైమ్ ఇదంతా మాట్లాడుకున్నాం. ఇలా ఈ విశుద్ధ చైతన్యం ఇన్ని రూపాలతో ఇలా కనిపిస్తూ ఉంటుంది. అతడు అంటే ఆ విశుద్ధ చైతన్యం ఎక్కడ ఏ రూపంతో ప్రతిభాసిస్తూ ఉందో అక్కడ ఆ రూపాన్ని పొందుతుంది. ఆ రూపాన్ని ఆ రూపంలో పేర్కొనబడుతుంది. ఓకే. సర్వాత్మకత్వాత్ సర్వాత్మకత్వాత్ స యతో యథోదేతి చిదీశ్వరః యథోదేతి చిదీశ్వరః పరమాకాశ శుద్ధాత్మ తత్ర తత్ర భవేత్ తథా. అక్కడ ఆయా రూపంలో పేర్కొనబడుతోంది అని చెప్పి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక శ్లోకం ఉంది. చిదాకాశోయమేవాంశం కురుతే చేతనోదితం స ఏవ సంవిద్భవతి శేషం భవతి నైవ తత్. చిదాకాశోయమేవాంశం కురుతే చేతనోదితం స ఏవ సంవిద్భవతి శేషం భవతి నైవ తత్. ఈ చిదాకాశమే ఈ జీవ విభాగాన్ని పొందుతున్నది. అలానే ఆ ఉపాధి భేదం ఏదైతే ఉందో దానిని అనుసరించి వ్యావహారికమైనటువంటి చిజ్జడ భావాలని పొందుతున్నది. అంటే చైతన్య భావము, జడభావం ఏదైతే ఉందో అది ఆయా ఉపాధిని అనుసరించి అంటే ఉపాధిని అది అనుసరించిందా లేకపోతే దానిని అనుసరించినటువంటి ఒక ఉపాధి ఏర్పడింది. అంటే అది ఒక రాయిలా మారింది. ఎక్కడైతే రాయిలా గట్టిపడిందో అక్కడ రాయిలా అయింది. ఎక్కడైతే జలంలాగా ఉన్నదో అది జలకణం అయింది. ఎక్కడైతే వాయువులా ఉన్నదో అది వాయుకణం అయింది. అలా ఆయా రకాలుగా భావించబడుతోంది. అంతేగాని ఇప్పుడు ఒక చిన్న చీమ ఉన్నది. ఆ చీమకి ఇది చీమ, ఇది దోమ ఇలాంటివేమైనా తేడాలు తెలుసా? నన్ను చీమ అని పిలుస్తారు. లేకపోతే నన్ను దోమ అని పిలుస్తారు. లేకపోతే ఇంకోటి నన్ను ఈగ అంటారు. నన్ను బొద్దింక అంటారు. ఈ తేడాలు ఆ జీవులకి తెలుసా? లేకపోతే ఇవి మనం పేరు పెట్టుకున్నామా? అంటే ఆ జీవి ఇది అనేటువంటిది ఆ చైతన్యానికి ఎక్కడ తెలుసు? ఆ చైతన్యం అలా ఏర్పడింది. ఆ చైతన్యం అలా ఉత్పత్తి అయింది. ఆ ఉత్పత్తి అయిన చైతన్యం అక్కడ జడీభూతం అవుతుంది. అంటే అక్కడ ఘనీభడి వస్తుంది. అది జడమవ్వచ్చు, స్థావరం అవ్వచ్చు, జంగమం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఆయా రకాలుగా పేర్కొనబడుతోంది. పైగా ఇక్కడ ఎందుకంటే అదే చెప్తున్నారు. ఇది బుద్ధి వృత్తుల వలన బయట ఉన్నటువంటి పదార్థాలని ప్రకాశింపచేస్తున్నది. నరోపాధి పరం ప్రాప్తం చేత చేతతి చేతతి అక్షిపుటం సయత్ తత్తస్యా నాక్షిపజ్జీవం నో జీవత్యేవ సర్గతః.
ఇది నరోపాధిపురం ప్రాప్తం చేతత్యక్షిపుటం న సత్ సత్ చేతం చేతత్యక్షిపుటం నయత్ తత్తస్యా నాక్షిపజ్జీవం నో జీవత్యేవ సద్గతః. ఇవేవి కూడా ఈ ఈ కారణాకారణమైనటువంటి చిత్ సంకల్పమే ఈ నియమాల ద్వారా గ్రహింపబడుతోంది. ఎందుకంటే దానికి అది గ్రహించబడుతోంది. ఎవరికి గ్రహించబడుతోంది? ఎవరి ద్వారా గ్రహించబడుతోంది? ఎవరి దేనికైతే ఆలోచన, బుద్ధి అనేవి ఉన్నాయో ఆ బుద్ధి ద్వారా. ఇప్పుడు చీమలలో కూడా ఒక రకమైనటువంటి సివిలైజేషన్ ఉంది కదా! ఎందుకంటే ఇప్పుడు మనం చీమల యొక్క జీవనం అదంతా చూసాం అనుకోండి. మనకి చాలా డాక్యుమెంటరీస్ అవి ఉంటాయి. నేషనల్ జియోగ్రఫీ గాని, లేకపోతే వీళ్ళు బీబీసీ వాళ్ళు గాని చాలా డాక్యుమెంటరీస్ ఉంటాయి. అందులో చీమల యొక్క సివిల్ లైఫ్ వాటికంటూ ఒక జీవన విధానం ఉన్నది. ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇది చూస్తుంటే ఒక 2 చెక్క బల్లల మధ్య చీమలు ఒకదాని మీద ఒకదాన్నొకటి అంటుకుంటూ ఒక బ్రిడ్జ్‌ని ఫార్మ్ చేసి మిగిలిన చీమలన్నీ దాటుకొని వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఇవి ఒకదాని నుంచి దాటుకొని వెళ్తున్నాయి. మళ్ళీ ఒకదాన్నొకటి లాక్కొని మళ్ళీ పైకి వెళ్తున్నాయి. అంటే వాటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంజినీరింగ్ తెలుసు. అలా అని ఇప్పుడు ఆ చీమల కాలనీ ఉంటుంది. వాటి లోపల కూడా ఒక రకమైనటువంటి జీవన విధానం ఉంటుంది. అంటే బుద్ధి అనేది ఎక్కడెక్కడ ఏ రకంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆయా రకాలుగా అది చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనుషులొక్కళ్ళేనా ఇంజినీర్లు, మనుషులొక్కళ్ళేనా బుద్ధిజీవులు అంటే ప్రతి జీవి, ప్రతి ఇప్పుడు ఇప్పుడు ఆఖరికి పుట్టిన బిడ్డ వెంటనే తల్లిపాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పారు? రైట్. ఇప్పుడు ఒక చిన్న ఆవు దూడ, లేగ దూడ అలా పుట్టి తల్లి గర్భం నుంచి ఇలా బయటపడి నేల మీద పడిన వెంటనే ఆ తల్లి నాకిన తరువాత ఆ దేహాన్ని, ఆ మావినంతా తుడిచేసిన తర్వాత ఆ చిన్న లేగ దూడ లేచి తల్లి పొదుగు దగ్గరికెళ్ళిపోతుంది డైరెక్ట్‌గా. ఎవరు చెప్పారు? ఇదిగో ఇక్కడ తల్లి పొదుగుంది. ఇక్కడికి నువ్వు వెళ్లి పాలు తాగు. నీ ఆకలి తీరుతుంది. నీ తల్లి నీ యొక్క ఆకలిని తీరుస్తుంది అనేది ఆ బుద్ధి ప్రచోదితం ఎవరు చేశారు? లేకపోతే మొన్న లాస్ట్ టైమ్ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక చిన్న విత్తనం, ఆ విత్తనం నీళ్లలో పడిన తరువాత అది మొలకెత్తి, ఆ మొలకెత్తిన తరువాత అందులో నుంచి వచ్చినటువంటి చిన్న వేరు అలా నీళ్ళల్లోకి నేలలోకి వెళ్ళి, మరొక వైపు నుంచి ఆ మొక్క పైకి 2 ఆకులుగా విడిపడి, అందులో నుంచి మళ్ళీ మళ్ళీ రకరకాలైనటువంటి ఆకులుగా పైకి వచ్చి, ఆ మొక్క ఎదుగుదలని ఇలా ఎదగాలి నువ్వు అని ఎవరు చెప్పారు ఆ మొక్కకి, ఆ విత్తనానికి? ఇలా నీరు పడితే నీలో జీవం వస్తుంది అని ఎవరు చెప్పారు? నువ్వు చిగురించాలి. ఇలా మళ్ళీ మొగ్గ తొడగాలి. మళ్ళీ ఆ మొగ్గకి మళ్ళీ పండు కాయాలి. ఆ పండులోంచి విత్తనం వచ్చి మళ్ళీ నువ్విలా ఎవరు చెప్పారు దీనికంతా? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బుద్ధి, ఆ చేతనం అలా ప్రచోదితమైంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి చూడండి. ఇది చేతనం యొక్క గుణం ఎలా ఉన్నది? దాని యొక్క ఉపాధిని అనుసరించి దాని యొక్క చేతనా గుణం పైకొచ్చింది అంతే. అంతే గదా! ఇప్పుడు దానికున్న ఎక్కడైతే ఈ చైతన్యం ఒక ఉపాధిని అనుసరించి కానీ అన్నింటికి చూడండి ఒకటే కామన్. వృద్ధి, ముందర పుట్టుక, తర్వాత వృద్ధి, తర్వాత క్షయం. ఏ రకమైనటువంటిదైనా సరే. ఏ రకమైనటువంటి చైతన్యమైనా అంటే ఏ రకమైన చైతన్యం అంటే నేను చైతన్యాన్ని డిఫరెన్షియేట్ చేయటంలా. అది ఆ ఉపాధిని అనుసరించి ఆ చైతన్యం యొక్క లక్షణం అదే. వృద్ధి అవ్వటం, క్షీణించిపోవటం, మరలా జన్మించటం, మరలా వృద్ధి అవ్వటం, మరలా
లయించిపోవడం. ఇది ఆ చేతనం యొక్క లక్షణం. అది ఏ ఉపాధిలో ఉన్నా కూడా. కదా! ఇదంతా కూడా ఎలాగా అనంటే, ఈ ఇదంతా కూడా ఆ చిత్ యొక్క, ఆ చైతన్యం యొక్క సంకల్పం మాత్రమే. ఇవన్నీ కూడా అంటూ పైగా ఇక్కడ ఒక తథా ఖం ఖం తథా భూమిః భూమిత్వే నాప్తవజ్జలం యద్యథా చేతతి స్వైరం తద్వేతత్యేవ తథా వపుః ఇది సర్వశరీరేణ జంగమత్వేన జంగమం స్థావరం స్థావరత్వేన సర్వాత్మా భావయన్ స్థితః తస్మాత్ యజ్జంగమం నామ స్వబోధన రూపవత్ తేన బుద్ధం తతస్తద్వత్ ఏవాద్యాపి సంస్థితం. ఇలా ఈ చైతన్యం యొక్క సంకల్పమే ఆకాశమని, అలానే భూమి అని, నీరు అని, అగ్ని అని, జలమని, ఇలా ఆ చిత్ యొక్క సంకల్పమే మారుతుంది. అదే పైగా ఆ చిత్తే ఇలా స్థావర జంగమాలుగా కూడా మారుతోంది. రైట్? ఈ చిత్ శక్తి ఇట్లా వృక్షాది శిలారూపాలని, వృక్షాది రూపాలని అంటే స్థావరంగానే ఉండిపోయినట్టుగా కనిపిస్తుంది అది మనకి. అలానే మిగిలిన జీవరాశులు, జంగమాలు ఏవైతే ఉన్నాయో ఆ రకాలుగా కూడా అది అదే రూపాన్ని పొందుతుంది. రైట్? ఇక్కడ ఇప్పుడు చెప్పండి. నతు జాడ్యం పృథిక్ కించిత్ అస్తి నాపి చ చేతనం. నతు జాడ్యం పృథిక్ కించిదస్తి నాపి చ చేతనం. నాత్ర భేదోస్తి సర్గాదౌ సత్తా సామాన్యకేన చ. ఇప్పుడు నతు జాడ్యం పృథిక్ కించిత్, నతు జాడ్యం పృథిక్ కించిదస్తి నాపి చ చేతనం. ఇక్కడ అసలు జడమని గాని, చేతనమని గాని, అంటే జడమని గాని, జంగమమని గాని వేరేదేదైనా ఉన్నదా? దాని యొక్క రూప విలాసాలు లేకపోతే కారణాలకు మధ్య సంబంధమే తప్పితే, తేడానే తప్పితే, ఇప్పుడు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తే అసలు కారణం లేదు, అకారణం లేదు అని మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్తాం. కానీ జస్ట్ మనకు ఇనిషియల్ ఒక డిఫరెన్సియేషన్ కోసం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య భేదం ఏముంది? నాత్ర భేదోస్తి సర్గాదౌ సత్తా సామాన్యకేన చ. ఈ ఈ రెండింటిలోనూ ఉన్నటువంటి ఆ చిత్ స్వరూపమే ఒకచోట జడంగా భావించబడుతోంది, ఒకచోట చేతనంగా భావించబడుతోంది, జంగమంగా భావించబడుతోంది, స్థావరంగా జంగమంగా భావించబడుతోంది. ఇలా అందులో ఉన్న ఒకటే గుణం ఆ చైతన్యం అలా భావించబడుతుంటే, ఇక ఈ రెండింటికి మధ్య మూలమైనటువంటిది ఏదైతే ఉందో ఆ మూలం ఒకటే అయినప్పుడు ఆ మూలం ఎలా విస్తరిల్లితే ఏంటి, ఎలా పరిఢవిల్లితే ఏంటి, ఏ రకంగా వృద్ధి చెందితే ఏంటి, అది దాని గుణం అంతే. ఇప్పుడు ఈ రెండింటికి ఈ మూలమైనటువంటి, ఎందుకంటే మొత్తం ఈ విశ్వాన్నంతా మనం ఆ రెండు రకాలుగా కేటగిరీస్ లో చెప్పుకోవాలి అంటే, ఒకటి జంగమం, ఒకటి స్థావరం, అంతే. ఒకటి కదిలేది, ఇంకోటి కదలండి. ఇప్పుడు ఆ రెండింటికి మూలము కూడా దాని లోపల ఉన్నటువంటి ఆ బుద్ధి ఎలా ప్రచోదితమైనదో ఆ రకంగానే తప్పితే, ఆ మూలమైనది ఏదైతే ఉందో అది ఒక్కటే అయినప్పుడు ఇంకా దేంట్లో ఈ రెండింటికి తేడా ఏంటి? రైట్? వృక్షాణాముపలానాం యా నామాంతస్థా స్వసంవిదః బుద్ధ్యాది విహితాన్యేన తాని తేషామితి స్థితిః. ఇవన్నీ కూడా వృక్షాణాముపలానాం యా నామాంతస్థా స్వసంవిదః. ఇవి కేవలం పేరుకి మాత్రమే ఆ రకంగా చెప్పబడుతున్నాయి. కానీ దానికి బుద్ధ్యాది విహితాన్యేన తాని తేషామతి స్థితి.
ఇవి కేవలం వాటి యొక్క ఆ బుద్ధి కల్పన ద్వారా మాత్రమే అది చెప్పబడుతుంది, కానీ ఆ బుద్ధి ఆ చేతనం ఏదైతే ఉందో వాటిలో తేడా లేదు. ఇలా క్రిమి కీటక శలభాది జంగమ పదార్థములన్న బుద్ధుల వికార భేదము వలననే ఆయా పేర్లుగా చెప్పబడుతుంది. కృమికీట పతంగానాం యానామాంతః స్వసంవిదః తాన్యేవ తేషాం బుద్ధ్యాదిః అన్యత్ అభిధార్థాని కానిచిత్. ఇంకోటి ఏమీ లేదు. యథా శిలాంతస్థ యథా శిలాంతస్స సంస్థానాం బహిష్టానాం చ వేదనం అసజ్జడం చ భేకానాం మిథోంతస్తుష్టాం తథా సర్వం సర్వగతం చిత్తం చిద్వ్యోమ్నా యత్ప్రచతేతరం సర్గాదౌ చోపనం వాయుః స ఇహాద్యాపి సంస్థితః. ఇప్పుడు ఒక రాతిలో ఉన్నటువంటి కప్ప, బయట ఉన్నటువంటి కప్ప, రాతి లోపల ఉన్నటువంటి కప్ప, బయట ఇంకొక కప్ప ఉన్నది అనేది ఆ రాతిలో ఉన్న కప్పకి తెలుస్తుందా, లేకపోతే బయట ఉన్న కప్పకి రాతి లోపల ఇంకొక కప్ప ఉన్నది అని తెలుస్తుందా? రైట్. ఇప్పుడు ఈ రెండు కప్పలు కూడా వాటి వాటి యొక్క ఉపాధి స్థితి, దేశకాలమాన పరిస్థితుల ప్రకారం ఏ రకంగా అయితే ఉన్నాయో వాటిని అనుసరించే ఉంటున్నాయి. కానీ యాక్చువల్గా ఈ రెండు కలిసేస్తే, అంటే కలిసేయటం అంటే ఇప్పుడు ఆ రెండు కప్పులు ఒకేసారి కలిసిపోతే అని కాదు. ఆ రెండింటికి మధ్య భేదాన్ని వివరించగలిగితే, ఒకటి బయట ఉన్నది, ఒకటి లోపల ఉన్నది, కానీ అది కప్పే ఇది కప్పే. కేవలం ఆ దేశకాలమాన పరిస్థితులలో ఉన్నటువంటి వ్యత్యాసం మూలంగానే మనకి అలా అనిపిస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి చైతన్యం ఒకటే కదా. అలా ఇదంతా కూడా ఇవెందుకు ఎవరు చేస్తున్నారు? స్పందన ధర్మియగు వాయువు చేత చింతింపబడినదే. సర్గాదో చోపనం వాయు స ఇహాద్యాపి సంస్థితః. బయట ఉన్నటువంటి ఇప్పుడు ఆ మూడో చైతన్యం, ఆ మూడోది ఇక్కడ ఆ నంబర్ అంటం కూడా నాకు కరెక్ట్ అనిపించట్లేదు, కానీ కేవలం రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. బయట నుంచి నేను చూస్తున్నాగా ఇది లోపల ఉన్నట్టు రాతి లోపల ఉన్నటువంటి కప్ప, ఇది రాతికి బయట ఉన్నటువంటి కప్ప అని బయట ఎవరు చెప్తున్నారు? బయటగా ఉన్నటువంటి నేను చెప్తున్నాను. కానీ లోపల దానికి బయట దానికి ఏం తేడా ఉంది? ఇట్లా బుద్ధి చైతన్యం మూలంగా భ్రమమయమైనటువంటి జగత్ పదార్థాలు కిరణాల వలె ఎట్లు వెలువడునో అట్లే నేటికి ప్రకాశించుచున్నవి. ఈ జగత్ పదార్థముల విజృంభణము అసత్యమైనను సత్యమగునట్లు రీతిగా ప్రతిభాసించు రీతిని నీకు చెప్పితిని. యథా విశ్వ పదార్థానాం స్వభావస్య విజృంభితం అసత్యమేవ సత్యాభం తదేతత్ కథితం తవ. ఇలా ఆ అమ్మవారు ప్రబుద్ధ లీల అడిగినటువంటి, అసలు అమ్మ మరణం ఏమిటి, మరణం నుంచి వచ్చినటువంటి మరల ఈ జన్మలు ఏమిటి, ఈ జన్మలలో ఈ జీవితాలు ఏమిటి, ఈ జీవితాలు మరలా మళ్ళీ చావులు ఏమిటి, మళ్ళీ పుట్టుకలు ఏమిటి, పైగా అది ఆ పుట్టుక అన్నిసార్లు ఒకే రకంగా ఉండకపోవటం ఏమిటి, అన్ని మరణాలు కూడా అన్నిసార్లు ఒకే రకంగా ఎందుకు ఉండట్లేదు, మరల ఎలా తేడాలు వస్తున్నాయి అంటే, ఇక్కడ ఆ వాయువు యొక్క చలనం మూలంగా స్పందన ధర్మి అయినటువంటి ఎప్పుడు కూడా వాయువు ఒక చోట స్థిరంగా నిలబడదు. ఆ స్పందన ధర్మి అయినటువంటి వాయువు మూలంగా ఆ స్పందనం మూలంగా కలిగినటువంటి వాసనా ప్రతిఫలం మూలంగా ఈ చైతన్యం
రకరకాలుగా అనుభవిస్తూ ఉన్నది. ఇప్పుడు అని అమ్మవారు మరలా విధిగా మళ్ళీ కథలోకి వస్తున్నారు. అంటే విషయంలోకి వస్తున్నారు. ఇదంతా ఏ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం? అక్కడ బయట ఏం జరుగుతోంది అంటే విదూరథుడు మరణిస్తున్నాడు. మరణించిన తర్వాత అంటే ఆ యుద్ధం జరిగిపోయి ఆయన కళ్ళు తెలస్తున్నాడు. ఆయన యొక్క జీవుడు ఆ దేహాన్ని వీడి మరల పద్మరాజు ఉన్నటువంటి జీవుడిలోకి ప్రవేశం చేస్తుండగా అప్పుడు ఆ సందర్భంలో ప్రబుద్ధ లీల అడిగినటువంటిది ఏంటంటే మరణం అంటే ఏంటి, మరణం తర్వాత మరలా పుట్టుకంటే ఏమిటి, ఈ పుట్టుకలు ఏమిటి, ఇలా ఒకే రకంగా ఎందుకుంటాయి ఎందుకుండవు అనే విషయాలతో సందర్భంలో ఈ చర్చ అంతా నడిచింది. ఇప్పుడు ఈ విదూరథుడు మరణించున్నాడు. మరణించి అప్పుడు ఇది ఆ విదూరథుడు ఉన్నటువంటి ఆ జగన్ నుంచి ఆ బ్రహ్మాండం నుంచి వెలువడి పద్మరాజు ఉన్నటువంటి ఆ పద్మరాజు కూడా మృతప్రాయుడైనాడు కదా. ఆయన పూల రకరకాల పూలతో కప్పబడి ఉన్నాడు. ఆ పూలతో కప్పబడి ఉన్నటువంటి ఆ దేహంలోనికి ఇప్పుడు ఈ జీవుడు ప్రవేశించబోతున్నాడు. అప్పుడు ఆ ఈ ప్రబుద్ధ లీల అమ్మవారిని అడిగింది, అమ్మ పద మందిరం కూడా వెళ్దాం, ఈ జీవుడు ఎలా ప్రవేశిస్తాడో చూద్దాం. రైట్, అలా మరణించి ఉన్నటువంటి పద్మరాజు యొక్క ఆ దేహంలోనికి ఈ జీవుడు, ఈ విధూరథుడు అనేటువంటి ఈ జీవుడు ఎట్లా ప్రవేశిస్తాడు అంటే అప్పుడు అమ్మవారు చెప్తున్నారు, మనుష్య వాసనాంతస్థం మార్గమాశ్రిత్య గచ్చతి ఏషోహమహం పరం లోకం దూరం యామీతి చిన్మయ మార్గేణైవం అనేనైవ యావంతో ఏన సమ్మతం పరస్పరేచ్ఛా విచ్ఛిత్తి నహి సౌహార్దబంధని. అమ్మవారు ఇలా చెప్తుంది, ఈ చిన్మయ స్వరూపుడు, ఈ చైతన్య రూపుడైనటువంటి ఈ జీవుడు నేను ఎక్కడో దూరంగా ఉన్న పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని భావించి హృదయం ఉన్నటువంటి వాసనామయ పథమును అనుసరించి వెళ్తున్నాడు. ఆ వాసన అంటే ఈ పద్మరాజు యొక్క దేహంలోనికి ఏదైతే ఈ ఈ విధూరథుడు ప్రవేశించబోతున్నాడో దానికి కారణమైనది ఏది? పద్మరాజు యొక్క వాసన. ఆ వాసన ద్వారాన్ని మళ్ళీ అనుసరించి ఈ జీవుడు మరల పద్మరాజు దేహంలోనికి వెళ్ళబోతున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మళ్ళీ ఇలా చెప్తుంటారు, ఇది విహిత కథాగత క్లమాయాం పరమదృశి ప్రసృతే విబోధ భానౌ నృపతి వరసుతా మనస్యుదారే విగలిత చిత్తజడు విదూరథో భూత్. ఇలా ఈ లీలాదేవికి అమ్మవారి జ్ఞానబోధ వలన శోకం తొలగిపోయింది. ఇప్పుడు ఈ విదూరథుడు విలీన చిత్తుడు, మూర్ఛితుడు, చేతనారహితుడైపోయాడు. ఎందుకంటే ఆ విదూరథుని యొక్క ఆ దేహం నుంచి ఆ చైతన్యం మరలా పద్మరాజు గారి యొక్క దేహంలోనికి వెళ్తోంది. అలా వెళ్ళటంతో తతో ముహూర్త మాత్రేణ శాంతే మరణమూర్ఛని అంబరే బుబుధే సంవిద్ గంధలేఖేన వాయువున ఉన్నటువంటి ఒక గంధ కణంలాగా, అంటే ఒక గాలిలో పూల వాసన ఏ రకంగా అయితే కొనిపోబడుతుందో, ఎందుకంటే ఆ ఒక మనం ఏదైనా మంచి పూల కొమ్మ పక్క నుంచి బాగా పూలకు పూసినటువంటి ఒక జాజి కొమ్మ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఎంత చక్కటి సువాసన వస్తుంది. ఎందుకోసం? ఆ పూలని తాకి గాలి వస్తుంది, అంటే ఆ పూల తాకిడికి
అందులో ఉండేటువంటి ఆ అణువులు స్పందించి ఆ పూలకు ఉన్నటువంటి ఆ అణువులతో సంయోగం చెంది ఆ సంయోగంతో కలిగినటువంటి ఆ వాసనని ఈ గాలిలో ఉన్నటువంటి అణువులు మోసుకొస్తే అది నా నాసికాపుటానికి తాకినప్పుడు నా నాసికలో ఉన్నటువంటి గ్రంథులు ఆ వాసనని గ్రహించి నా మస్తిష్కానికి అందించటంతో ఆ నా మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ గ్రంథులు దీనిని ఈ ఈ వాసనని గ్రహించి ఓహో ఇది చాలా అందమైనటువంటి మంచి సువాసనని కలిగించేటువంటి పూల పక్క నుంచి ఏదో వెళ్తున్నాను. అయితే ఇక్కడ ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఆ పూలు తాకి వచ్చినటువంటి గాలి కణాన్ని ఒకసారి నాకు చెప్తే చూపించమనంటే ఎవరైనా అవుతుందా? చూపించగలరా? ఇదిగో ఇది సుగంధం కలిగినటువంటి అణువు, ఇది సుగంధం లేనటువంటి అణువు అంటూ గాలిలో ఉన్నటువంటి మాయ అంటే ఇంతే. ఎందుకంటే అదే అణువు గాలిలో ఉన్నటువంటి అదే కణం, గాలి కణం అంతకు మునుపు అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ ఆ పూల పక్క నుంచి వచ్చినటువంటి ఆ కణం ఈ పూల యొక్క వాసనని ఎలా గ్రహించింది? దాని మీద ఒక దాని లోపల ఉండేటువంటి ఆ కణం యొక్క స్ట్రక్చర్ ఏం మారలేదే, ఆ అణువు యొక్క స్ట్రక్చర్ ఏం మారలేదే. కానీ దానికంటూ ఒక సుగంధం అంటింది. అంటింది అని ఎవరు చెప్తున్నారు మళ్ళా? ఏ చైతన్యం చెప్తోంది? ఎవరైతే ఏ చైతన్యం అయితే దాన్ని గ్రహించగలిగిందో కదా, అదే చైతన్యం దీనిని గుర్తించి ఓహో ఇది మంచి సుగంధం ఉంది, ఇది దుర్గంధం ఉంది. సో ఇప్పుడు ఆ మాయా గుణం అంటే ఏమిటి అని అంటే ఆ గాలి కణానికి అంటినటువంటి సుగంధము, గంధం ఏదంటే ఒక వాసన, ఆ వాసన ఫలితంగా అది సుగంధం అని లేకపోతే అది దుర్గంధం అని చెప్పబడుతుంది కదా. కానీ లోపల ఉన్నటువంటి ఆ గాలి కణం, ఆ ఆ అణువు, వాయు కణం అదే కదా, చైతన్యం అదే, చిత్ అంటే అదే. దానికి అంటినటువంటి వాసనా ఫలితం దుర్వాసన లేకపోతే సువాసన. దాన్ని కనుక తొలగించేసుకుంటే అసలైనటువంటి గాలి కణాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ గాలి కణానికి వాసన ఏ వాసన లేదు. ఇప్పుడు భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పేది అదే కదా, స్థితప్రజ్ఞత లక్షణాలు. మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు భగవద్గీతలో ఆ శ్లోకానికి స్థితప్రజ్ఞత లక్షణం ఎక్కడా కూడా ఎటువంటి వాసన లేనటువంటి, అంటే ఏ రకమైన ఆనందం కానీ దుఃఖం కానీ బాధ కానీ కష్టం కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు లేనటువంటి చైతన్య స్వరూపం. దాని పైన మాయ కలిగితే అది సుగంధమనో దుర్గంధమనో కలుగుతుంది, దుర్వాసనను సువాసనను, అంటే మంచి కోరిక, మరి ఇప్పుడు వాసన అనేది కోరిక అనుకోండి, కానీ అదైనా కోరికే. ఇలా తతో ముహూర్త మాత్రేణ శాంతే మరణమూర్ఛనే అంబరే బుబుధౌ సంవిద్గంధలేఖేన వాయునా అపశ్యత్ పురుషాన్యామ్నాని ఈయమానం న్యామ్నాని ఈయమానంచ తైర్వపుః బంధుపిండ ప్రదానేన శరీరం జాతమాత్మనః మార్గే కర్మ ఫలోల్లాసమతిదూరతరే స్థితం వైవస్వతపురం ప్రాప జంతుభిః పరివేష్టితం ప్రాప్తం వైవస్వతపురమాదిదేశ తతో యమః
అస్య కర్మాణ్యశుభ్రాణి నైవ సంతి కదాచన నిత్యమేవావదాతానాం కర్తాయం శుభకర్మణాం భగవత్యత్యా సరస్వత్యా వరేణాయాం వివర్ధితః ప్రాక్తనోస్య శవీభూతో దేహోస్తి కుసుమాంబరే ప్రవిశత్వేషతం గత్వా త్యజతామితి చేతసా. ఇలా వాయుకణానికి అంటినటువంటి గంధంలాగా ఈ జీవుడు ఈ ఆకాశాన్నంబరాలన్నింటిని దాటుకుని బంధుగణాలు చేసినటువంటి ఔర్ధ్వదేహిక క్రియల మూలంగా మరలా శరీరాన్ని అంటుకుంటూ ఆ శరీరాన్నించి మరలా మళ్ళీ పుట్టుకలు పుట్టు మళ్ళీ చస్తూ ఇలా ఇతడు ఆ జీవ జీవ లక్షణాన్ని పొందుతున్నాడు. అప్పుడు రాములు వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. బ్రహ్మన్ ప్రాప్త కథమసౌ శవస్య నికటం గృహం కథం తేన పరిజ్ఞాతో మార్గో మృత శరీరేణ. రాములు వారి బ్రహ్మజ్ఞ, ఈ విదూరథుని జీవ చైతన్యం ఎట్లు ఆ మార్గాన్ని గ్రహించగలిగి మరల ఆ శవం ఉన్నటువంటి గృహాన్ని ప్రవేశించగలిగినది నాకు తెలియచెప్పండి. అంటే వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, తస్య స్వవాసనాంతశవస్య కిల రాఘవ తత్సర్వం హృద్గతం కస్మాన్నాసౌ ప్రాప్నోతి తద్గృహం. రాఘవ, విదూరథుని యొక్క జీవ చైతన్యం ఆ జీవ చైతన్యం యొక్క హృదయమున వాసనా బలమున పద్ముని శరీరమే తాను అనే అహంకారం ఇమిడి ఉన్నది. అందువలన అయ్యది ఆ దారిని తెలుసుకొనగలిగిను. తస్య స్వవాసనాంతశవస్య కిల రాఘవ తత్సర్వం హృద్గతం కస్మాన్నాసౌ ప్రాప్నోతి తద్గృహం. ఆ విదూరథుని యొక్క జీవుడిలో అంటే ఆ హృదయాంతస్థంలో ఇది పద్మరాజు యొక్క దేహాన్ని, పద్మరాజుని నేను అనేటువంటి ఒక స్పృహ ఉన్నది. ఆ స్పృహ మూలంగా ఇది మరల ఆ పద్మరాజు ఉన్నటువంటి ఆ శవాగారం దగ్గరికి వెళ్ళి మరల ఆ శవంలోనికి ప్రవేశించబోతోంది. ఏ విధంగా అయితే ఈ నేను భావం చెప్తున్నాను, శ్లోకం కాదు అని. భ్రాంతి మాత్రం అసంఖ్యేయం జగజ్జీవ కణోదరే వటధానాతరుమివ స్థితం కోవాన పశ్యతి. ఈ ఈ ఈ వటబీజం తన యందు సూక్ష్మరూపంగా ఉన్నటువంటి వృక్షాన్ని తగిన సమయము కారణం లభించినప్పుడు పరిపూర్ణి వృద్ధి పొందిన స్థితిలో చూడగలిగినట్లుగా ఈ జీవ చైతన్యం కూడా తన హృదయంలో ఉన్నటువంటి వాసనల ఉద్బోధకాల వలన అది మరలా ఎక్కడి నుంచి వచ్చింది మరలా అది గ్రహించగలుగుతుంది. భ్రాంతి మాత్రం అసంఖ్యేయం జగజ్జీవ కణోదరే వటధానాతరుమివ స్థితం కోవాన పశ్యతి. యథా జీవద్వపుర్బీజమంకురం హృది పశ్యతి స్వభావభూతం చిదనుస్త్రైలోక్య నిచయం తథా నరో యథైక దేశస్థో దూరదేశాంతరస్థితం సంపశ్యతి నిధానం స్వం మనసా నారతం సదా తథా స్వవాసనాంతస్థమభీష్టం పరిపశ్యతి జీవో జాతి శతాఢ్యోపి భ్రమే పరిగతోపి సన్. ఇలా తన యొక్క వాసనా ఫలితంగానే జీవో జాతి శతాఢ్యోపి నూర్ల కొలిది వందల కొద్ది జన్మలు గడిచిపోయినా తన యొక్క వాసనా ఫలాల మూలంగానే ఆ భ్రమలోనే గడుపుచూ ఉన్నాడు. పైగా పూర్వవాసనల యందు తన అభీష్టాన్ని పొందుతున్నాడు.
ఇది భ్రాంతియే అయినా కూడా అతనికి ఆ జీవుడికి సత్యంలాగానే అనిపిస్తుంది. మళ్ళీ మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు జడభరతుని కథ గాని లేకపోతే ఇప్పుడు ఈ కథలో గాని పద్ముడు తన యొక్క అంటే ఈ పద్ముడు రావడానికి ముందర వశిష్ఠుడు, ఆ వశిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు గాని వీళ్ళందరూ కూడా అంటే అదే జీవం వశిష్ఠుడనేటువంటి బ్రాహ్మణుడిలో కలిగినటువంటి వాసన రాజునవ్వాలి, రాజు పెద్ద రాజ్యం ఉండాలి. ఆ జీవుడికి పద్ముడుగా మారిన తరువాత పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ చక్కటి భార్యతో చక్కని సంసార జీవితాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతుండగా యుద్ధంలో వస్తే ఆ యుద్ధంలో పోతుండగా మరలా ఆ పద్ముడిలో కలిగినటువంటి మరొక స్పందన నేను మళ్ళీ రాజుగా, ఎందుకంటే రాజు యొక్క భోగాలకి ఆ రాజవాంఛలు అనేటువంటి ఆ వాసనలకి అలవాటు పడ్డటువంటి వాడికి ఆ వాసనలు తీరక మరలా విదుగురతుడిగా మారి right? ఇలా ఆ అంటే వాసనా ఫలితంగానే అనేకానేకమైనటువంటి జన్మలు వస్తున్నాయి. right? యథా వాసనయా జంతోర్విషమప జంతోర్విషం అపి మృతాయతే, సారీ తప్పు చదివేసి, యథా వాసనయా జంతోర్విషమప్యమృతాయతే అసత్య సత్యతామేతి పదార్థో భావనత్ తథా. ఆ భావనా బలాన్న కూడా ఆ భావనా బలానని అంటే ఆ భావనతో ఎంత గాఢంగా ఎంత రూఢిగా ఎంత గట్టిగా అయితే ఎంత బలంతో అయితే తాను ఈ వాసనని సృజించుకున్నాడు, ఈ వాసనని అనుభవిస్తున్నాడు, ఆ సమయంలో ఆ అసత్య పదార్థాలు కూడా సత్య పదార్థాల్లాగా భాసిస్తున్నాయి. యథా వాసనయా జంతో విషమప్యమృతాయతే అసత్య సత్యతామేతి పదార్థో భావనాత్ తథా. ఈ విషం కూడా అమృతంలా కనిపిస్తుంది ఆ సమయంలో. ఎందుకంటే అంత ఇది విషం కాదు ఇది అమృతం అని అంత గట్టిగా నమ్మేసింటే ఆ విషం అమృతం అవుతుంది. ఎవరికి ఎవరైతే నమ్మాడు ఇది 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 ఎందుకంటే అది అంతగా ఆ భావనా బలం మూలంగా ఆ విషం కూడా అమృతమైనట్లుగా ఈ అసత్య పదార్థాలు కూడా భావనా బలం మూలంగా సత్యమైనట్లుగా భాసిస్తాయి. కారణేన వినాకార్యం కారణేన వినాకార్యం మహాప్రలయం క్వచిత్ న దృష్టం న శృతం కించిత్ స్వయం త్వేకోదయాత్రతే త్వేకోదయాద్రతే. ఈ బ్రహ్మం ఒక్కటియే నిత్య ప్రకాశ వస్తువు. ఇదంతా కూడా అంటే ఈ చైతన్యం మాత్రమే నిత్య ప్రకాశంగా ఉండేటువంటి వస్తువు. దీనికంటూ ఓకే, కారణేన వినా దీనికంటూ ఏ కారణము వేరొక కారణం కానీ ఏమీ లేదు. ఇది కారణేన వినాకార్యం మహాప్రలయం క్వచిత్ న దృష్టం న శృతం కించిత్ స్వయం త్వేకోదయాద్రితే. ఇది మహాప్రళయం వరకు కూడా ఈ జగత్తున జరుగు ఏ ఒక్క కార్యానికి కూడా కారణం లేకుండా జరగటం ఎవరు చూడలేదు లేక విని ఉండలేదు. ఈ వీటన్నింటికి కారణం ఏది మరి అంటే స్వవాసన. ఇప్పుడు రాములు వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. దేశకాలాదినా బ్రహ్మన్ వాసనా సముదేతి చేత్ తన్మహాకల్పసర్గాదౌ దేశకాలాదయ కుతః కారణే సముదేతీదం తైస్తదా సహకారిభిః సహకారికారిణానామం అభావే వాసనా కుతః. బ్రహ్మజ్ఞ, మరైతే
ఈ దేశకాలాదులను అనుసరించి వాసన ఉదయిస్తూ ఉంటే మరి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? కల్పాది యందు ఈ దేశకాలాలు లేవా? ప్రథమ సృష్టికి కారణమైనటువంటి వాసన ఎక్కడి నుంచి వచ్చింది? దృశ్య సమూహములు కూడా వాసనల కార్యమే అయితే ఈ దేశకాలాదులైనటువంటి వాటన్నింటికి సహకారి కారణాలు ఏం లేవు అని అంటుంటే మరి ఆ వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే సృష్టి ఆది యందు ఈ వాసనలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రశ్న సహేతుకంగానే ఉంది కదా. ఈ ఈ జన్మలన్నింటికి వాసనలే కారణం, వాసనలే కారణం అని చెప్తుంటే ఆ వాసన సువాసనో దుర్వాసనో అని ఇంకోటి పక్కన పెడితే ఏదో ఒక వాసన అంటే ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు, రైట్? ఆ తలంపు కూడా ఆ వాసనలను అనుసరించి వచ్చింది, రైట్? ఇప్పుడు ఆ మంచి మంచి క్వశ్చన్ అడిగారండి ఆయన. నిజమే కదా, అసలు మొదలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చాలా సార్లు అనుకుంటాం. ప్లస్ ఇంకొకటి, నాకు జడభరతుడు, నాకు మొన్న నేను అన్నా, నాకు క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నా యొక్క వాసనలు నేను యొక్క గాఢంగా నేను అనుకున్న దాని వల్లే నాకు నెక్స్ట్ వచ్చే జన్మ వచ్చింది అంటే అది జడభరతుడి ద్వారా మనం అనుకున్నాం కదా. ఇప్పుడు అలా అయితే ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆ ఫ్యామిలీలో, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నాను నేను. ఆ ఫ్యామిలీలో నేను ఇప్పుడు ఏదో అంటే వాళ్ళకి ఏదో ఒక తీవ్రమైన ఒక విషయం జరిగింది, లేదా వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ఇంకా విపరీతమైన మక్కువ ఉంది, అంటే ప్రాణం వదలాలని లేదు, అంటే ఏదో వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే మరి వాళ్ళు అప్పుడు అదే ఫ్యామిలీలో పుట్టాలి కదా. మనము అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళు మళ్ళీ అక్కడెక్కడో ఇంకొక చోట, ఇప్పుడు మనకే అంత వాసనలను బట్టే మనం జన్మలు తీసుకుంటుంటే మనం ఇదే చైన్ లో ఉండాలి కదా అని అంటాను. అది కరెక్టా కాదా? అవునండి. అయితే అయితే ఇప్పుడు మనం జడభరతుడి ఉదాహరణ చెప్పుకుందాం మళ్ళీ. జడభరతుడి కథలో మనకి ఏమంటారు? ఆ జడభరతుడు అంటే ఆ మహర్షి, జడభరతుడిగా కాకమునుపు ఎవరైతే మహర్షి ఉన్నాడో ఆ మహర్షి ఆ జింక పిల్లని పెంచుకున్నాడు కదా. ఆ జింక పిల్ల గురించే ఆయన 100% దాని గురించే ఆలోచిస్తూ, అంటే దాని యొక్క ఆలోచనలో మమేకమైపోయినాడు. అంటే దాని పట్ల ఆ జింక పట్ల ఒక తన్మయత్వాన్ని పెంచేసుకున్నాడు, తత్మయత్వం అయిపోయింది. ఆయనే ఆ జింక అయిపోయాడు, తన్మయత్వాన్ని పెంచేసుకుని ఆ జింక ఎటువంటి అనుభూతులు చెందుతుందో అనేటువంటి ఆలోచనలో పడిపోయాడు కదండి. ఆ అనుభూతులు చెందుతుందేమో అని ఆ చెందినటువంటి ఆ అనుభూతులే ఈయన అనుభవిస్తూ ఆ వాసనల మూలంగానే ఆయన మరలా జింకలాగా పుట్టాడు కదా. అవును, అదే అంటే ఇప్పుడు మనం చేసిన వాటి కర్మలను బట్టే మనకి జీవితాలు వస్తాయి అని అంటారు. అలానే మళ్ళీ మనకేమో మన పాపక్షయం కోసం మనం మళ్ళీ వేరే పుట్టుకు పుడతా ఉంటారు. మళ్ళీ ఏమో ఇప్పుడు నీ యొక్క వాసనని బట్టి నువ్వు జన్మ తీసుకుంటావు అంటారు. ఇందులో ఏది కరెక్ట్? అన్ని కరెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు వాసన, కర్మ, కారణం ఈ మూడింటిని మీరు వేరువేరుగా చూస్తే మనకు కష్టం అనిపిస్తుంది అది అర్థం చేసుకోవడానికి కాన్సెప్ట్. ఈ మూడు కూడా ఒకటే అని ఆలోచించి చూడండి ఒకసారి. ఇప్పుడు వాసన నాకు కర్మ ఎలా అయింది, ఈ కర్మ కారణం ఎలా అయ్యింది, ఒకసారి మీరు ఆలోచించి చూడండి. నాకు ఒక తీవ్రమైనటువంటి ఒక కోరిక కలిగిందండి, ఒక విత్తనం పడింది, ఆ విత్తనం మొలకెత్తింది. ఆ విత్తనం మొలకెత్తి అంటే ఆ కోరిక కలిగిన తర్వాత ఆ కోరికని నేను తీర్చుకోవడానికి నేను ఒక పని చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఆ పని చెయ్యటానికి ఈ కోరికకి తేడా ఏముంది?
కదా. అంటే మీరేమంటున్నారంటే మీ కర్మ ఫలితం మీ కోరిక కూడా అవుతుందంట. అదే కదా, మీరు ఆలోచించి చూడండి. ఎందుకంటే అంత ఇప్పుడు ఒక పని చేస్తున్నాను అంటే ఆ పని వెనకాల నాకు ఒక తీవ్రమైన ఒక కోరిక ఉన్నది. ఆ కోరికకు మళ్ళా కారణం ఏది? దేన్నో సాధించాలి, దాన్ని సాధించాలి అనేటువంటి ఆ కోరిక ఎందుకు? దాన్ని అనుభవించాలి, అది వాసన కదా. ఆ కోరికని నేను అనుభవించాలి అనేటువంటిది వాసన. ఆ అనుభవించడానికి నేను చేసేటువంటి ప్రయత్నం, ఆ కోరికని అనుభవించడానికి నేను చేసేటువంటి ప్రయత్నం దాని కర్మ. ఇప్పుడు ఈ మూడింటిని నేను విడివిడిగా చెప్పాననుకోండి, ఇది వాసన, ఇది కర్మ, ఇది కారణం, ఇది ఫలితం, ఇలా విడివిడిగా తీసి చెప్పాననుకోండి, అప్పుడు మనకది కొంచెం వేరే రకంగా, అంటే మనకు కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మీరు కలిపి చూడండి. అందుకని ఇప్పుడు విత్తనం, చెట్టు, మరలా పండు, ఈ 3 అనుకున్నాం అనుకోండి. ఈ విత్తనంలోనే ఆ చెట్టుంది, ఆ చెట్టులోనే మరలా ఆ పండు వచ్చింది, ఆ పండులోంచి మరలా విత్తనం వచ్చింది. యాహ్! ఓకే. కంటిన్యూ అండి. ఓకే. నాకు ఇప్పుడు సమస్య తీరింది. ప్లస్ మీరు రాములు వారు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్. హ్మ్. యాహ్! అంటే రాములు వారు అడుగుతున్నది ఏంటంటే, ప్రథమ సృష్టికి కారణమైనటువంటి వాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దృశ్య సమూహాలు కూడా వాసనల యొక్క కార్యమే అని అని నాకు ఈ ప్రశ్న కలుగుతోంది. ఈ దేశకాలాదులు, వాటి సహకారి కారణాలు అసలు ఇవేమీ లేకపోతే అసలు ఎక్కడ ఈ వాసన మొదలైంది? అంటే ఇప్పుడు రాములు వారు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు? ఏవమేతస్మ మహాబాహో ఏవమేతసన్ మహాబాహో సత్యాత్మన్న కదాచన మహాప్రళయ సర్గాదౌ దేశకాలౌ న కౌచన సహకారి కారణానామం అభావే సతి దృశ్యధీః నేయమస్తి నచోత్పన్న నచ స్ఫురతి కాచన దృశ్యస్యా సంభవాదేవ కించిద్ కించిద్యదృశ్యతే త్విదం తద్బ్రహ్మైవ స్వచ్చిద్రూపం స్థితిమిత్థం అనామయం ఏతచ్చాగ్రే యుక్తిశతైః కథయిష్యామ ఏవ తే ఏతదర్థం ప్రయత్నోయం వర్తమాన కథాం శృణు. రామా, నువ్వు అన్నదంతా కూడా నిజమే. ఈ సృష్టి ఆది యందు దేశకాలాలు ఏవి లేవు. కారణాభావాన ఈ దృశ్య పదార్థాలకి, ఈ కనిపిస్తున్న వాటికి ఉత్పత్తి లేదు. మరి ఉత్పత్తి లేని వాటికి వినాశం ఎలా సంభవిస్తుంది? అందువలన ఇదంతయు కూడా చిరాకారమైనటువంటి పరబ్రహ్మమే, వేరొకటి కాదు. ఈ విషయంలో నీకు చాలా విషయాలు చెప్తాను విను. అంటే దీనికి సంబంధించి చాలా ఉదాహరణలు చెప్తున్నాను విను. ఇప్పటికే దీనికి చాలా ఉదాహరణలు చెప్పాను. ఆ విషయాన్ని మరలా రూఢి చేయడానికి మరలా అదే చెప్తున్నాను విను అని చెప్తూ, రామా, ముందరగా విదూరథుని కంటే ముందుగా మరణించి అరుదించినటువంటి ఆ ప్రబుద్ధ లీల శవపార్శ్వాన్ని కూర్చుని ఉండటం చూశారు. ఇక్కడ మనకి రాములు వారి అడిగిన ప్రశ్నకి సమాధానంగా మరలా ఈ కథలో విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కథ నుంచి, విషయం నుంచి మనం రాములు వారి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వెళ్దాం. ఆ లీల యొక్క వేషం, నడవడి, శరీరం, వాసనలు, ఆకారం, రూపం, అవయవ స్పందనం, ఆమె వేసుకున్నటువంటి దుస్తులు, నగలు, మున్నగునవన్నీ కూడా మునుపటిలాగానే ఉన్నాయి. కానీ భేదం ఏంటంటే, ఆమె విదూరథుని ఇంటిని విడిచి ఇక్కడుంది. అంటే ఆ ద్వితీయ లీల
ఆవిడ ఆ విదూరథుని ఉన్నటువంటి ఆ బ్రహ్మాండాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రహాకాశాన్ని వదిలి ఈ పద్మరాజు ఉన్నటువంటి ఈ గ్రహాకాశంలోనికి వచ్చేసింది. వచ్చి ఆవిడ ఆ ఆమె ఎడమ చేతి యందు మోము నుంచి తల వంచుకుని మాట్లాడకుండా ఉన్నది. పద్మరాజు యొక్క దేహం పక్కనే ఆవిడ అలా ఉంది. ఆభరణ కాంతులు, వికసిత పుష్పాలతో ఆమె వనస్థలి వలె శోభిల్లుతూ ఉంది. ఆమె నలుదిక్కులా చూచుచూ చక్కటి పుష్పాలు వర్షిస్తున్నట్లుగా ఉన్నది. స్వలావణ్యము వలన ఆకాశమున పెక్కు చంద్రులు రేంపజేయుచున్నట్లుగా ఉన్నది ఆమె యొక్క లావణ్యంతో. అంటే ఆమె అంత అందంగా ఉంది ఇప్పుడు. ఆమె రాజు అను ఆమె రాజు అను విష్ణుని లక్ష్మియో, పుష్ప సమూహమును గుణించుకుని వచ్చిన వసంత లక్ష్మియో అన్నట్లుగా ఉంది. ఆమె భర్తృవదనమును అభిలాషతో చూస్తూ ఉంది. ఆమె ముఖమండలము ఒకంత వాడి ఉండటం వలన కాంతి తక్కిన కాంతి తగ్గినటువంటి చంద్రునితో కూడిన రాత్రి వలె ఉన్నది. ఇప్పుడు ఆ ప్రబుద్ధ లీల, ఈ సరస్వతీదేవి కూడా ఈ రెండవ లీలను చూస్తున్నారు. కానీ ఈమె ఈ రెండవ లీల వీళ్ళిద్దరిని చూడలేకపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడ ఆగుదాం. ఆగి వెనక్కి వెళ్దాం. విదూరథుని గృహంలో ఉన్నప్పుడు ఆ ద్వితీయ లీల వీళ్ళిద్దరితోనూ మాట్లాడింది కదండి. మాట్లాడి ఇప్పుడు మరలా ఈ ఈ పద్మరాజు యొక్క దేహంలో ఆ లీలాదేవి ఉన్నటువంటి శరీరంలోనికి వచ్చినప్పుడు ఈమె వీళ్ళిద్దరిని చూడలేకపోతారు. ఎందుకు చూడలేకపోతుంది కదా అంటే రాములు వారు అదే ప్రశ్న వేస్తున్నారు. తస్మిన్ ప్రదేశే సారపూర్వ లీలా సంస్థాప్య దేహకం ధ్యానేన జ్ఞప్తి సహిత గతాభూదితి వర్ణితం. కిమిదానీం స లీలయా దేహస్తత్ర సవర్ణితః కిం సంపన్నః క్వవాయాయతై ఇతి మే కథయ ప్రభో. మరి ఆ పూర్వలీల అచట తన శరీరం నుండి ధ్యాన బలాన్న విదూరధుని భవనానికి వెళ్ళిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ లీల యొక్క శరీరాన్ని గురించి ఏమీ చెప్పట్లేదు. ఆ దేహం ఏమైంది, ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఆమె ఒకసారి నాకు చెప్పండి ఏమైంది. రాముల వారు ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న దగ్గరికి వెళ్దాం మనం. అంటే వశిష్ఠ మహర్షి రాముల వారిని చేయిపట్టి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు, ఉదాహరణగా చెప్తూ. ఎందుకంటే రాముల వారు అడిగిన ప్రశ్న అసలు సృష్టికి ముందు ఎటువంటి వాసనలు లేవు అన్నప్పుడు తెలిసినప్పుడు మరి అసలు సృష్టి ఎలా జరిగింది కదా. ఆ ప్రశ్నకి సమాధానంగా వశిష్ఠ మహర్షి ఈ విదూరథుడు, పద్మరాజు లీల, ప్రబుద్ధ లీల, సరస్వతి అమ్మవారు అనేటువంటి ఈ 5 క్యారెక్టర్స్ ఉన్నటువంటి కథని ముందరే నడిపించుకుంటూ తీసుకెళ్తుండగా ఇప్పుడు మరి ఆ లీల గురించి ఎందుకు చెప్పట్లేదు? ఆ లీల శరీరం ఏమైపోయింది విదూరథుడు గృహంలో ఉన్నటువంటిది? అంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, క్వాసీలీలా శరీరం తత్కుతస్తస్యాసి సత్యత కేవలా భ్రాంతిరేవా భూజ్జల బుద్ధిర్మామివ. లీల యొక్క శరీరం సత్యమైనది, అది ఎచ్చటనున్నది అనేటువంటి ప్రశ్న కదా అనేది. ఆ శరీరం మరుభూమి అందలి జలము వలె భ్రాంతి మాత్రమే కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ లీల ఎక్కడుంది అని అడుగుతున్నావు కదా, విధురథుని యొక్క లీల ఎక్కడుంది, ఆమె దేహం ఏమైపోయింది అని. ఎండమావిలో నీటిలాగా అది భ్రాంతే కదా. ఎవరి భ్రాంతి? ఈ పద్మరాజు పక్కన ఉండి ఏడుస్తున్నటువంటి ఒక లీల, లేకపోతే ఆ పద్మరాజు గారు ఉన్నటువంటి ఆ ఆ జీవుడు ఊహించుకున్నటువంటి ఆ గగనంలో, ఆ ఆకాశంలో అక్కడ ఉన్నటువంటి విధూరథ మహారాజు, ఇదంతా మళ్ళీ ఏమైంది? ఒక
భ్రాంతి మాత్రమే కదా. మృగతృష్ణలో నీటిలాగా, ఎండమావిలో నీరులాగా అది ఒక భ్రాంతి మాత్రమే కదా రామ. ఆత్మైవేదం జగత్ సర్వం కుతో దేహాది కల్పన బ్రహ్మైవానంద రూపం సద్యత్పశ్యసి తదేవ తత్. ఈ ఆత్మ, ఈ జగత్తు ఇదంతా కూడా ఆత్మరూపమే. ఇందు దేహాది కల్పనలకి తావు ఎచ్చటున్నది. నీవు చూస్తున్నది అంతా కూడా ఆనంద రూపమైనటువంటి చిన్మయ బ్రహ్మమే కదా. ఆత్మైవేదం జగత్ సర్వం కుతో దేహాది కల్పన బ్రహ్మైవానంద రూపం సద్యత్ పశ్యసి తదేవ. యథైవ బోధే లీలాసౌ పరిణామం అమితాక్రమాత్ పరే తథైవ తస్మాత్ విద్ధి పరే తస్మాత్ విద్ధి అవద్గలితం వపుః. ఈ లీల యొక్క జ్ఞానం వృద్ధి అయిన కొలది ఆమె శరీరం, ఆమె భ్రాంతి ఇంతకు మునుపు ఏదైతే ఉన్నదో అది ఒక మంచు బిందువులాగా కరిగిపోతోంది. ఎప్పుడైతే ప్రబుద్ధ లీల తాను ఈ దేహం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నదో ఆమెలో కలిగినటువంటి ఈ చిద్భ్రమలు అన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఆతివాహిక దేహేన దృశం యదవలోకితం భూమాదినామ తస్యైవ కృతం తచ్చాది భౌతికం. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఆతివాహికం, ఆది భౌతికం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా కథలు ఎక్కడా కూడా ఆతివాహికం, ఆది భౌతికం అనేటువంటి విషయాలు స్పృశించాల. ఇప్పుడు నెమ్మదిగా విషయం వైపు తీసుకెళ్తున్నారు. రాములు వారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆ ఉదాహరణని చెప్తూ, అదే ఉదాహరణని పోలుస్తూ ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకెళ్తున్నారు. ఆతివాహిక దేహేన దృశ్యం యదవలోకితం భూమాదినామ తస్యైవ కృతం తచ్చాది భౌతికం. ఈ ఆతివాహిక దేహాన్ని ఈ ఆతివాహిక దేహంన చూస్తున్నవన్నీ కూడా పూర్వము భూమ్యాది నామముల నుండి ఆది భౌతిక రూపాన్న ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు ఆ భ్రాంతి లేదు. అంటే ఆతివాహికం, ఆది భౌతికం అని అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉన్నదో అది చూస్తున్నంతసేపు కూడా యదవలోకితం, అది చూస్తున్నంతసేపు కూడా అది నాకు ఈ భూమి, ఇది నీరు, ఇలా పంచభూతాల లాగా విడివిడిగా కనిపిస్తున్నది ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు అలా కనిపించక ఆతివాహిక దేహేన దృశ్యం యదవలోకితం భూమాదినామ తస్యైవ కృతం తచ్చాది భౌతికం వాస్తవేన తు రూపేణ భూమ్యాద్యాత్మాతిభూతికం న శబ్దేన చార్థేన సత్యాత్మ శశశృంగవత్. ఎప్పుడైతే ఈ భ్రాంతి అనేది తొలగిపోతూ ఉన్నదో ఆ భ్రాంతి రూపం తొలగి అసలైన వస్తు విషయం, వాస్తవమైన విషయం, వాస్తవేన తు రూపేణ భూమ్యాద్యాత్మాది భౌతికం న శబ్దేన చార్థేన సత్యాత్మ శశశృంగవత్. కుందేటి కొమ్ములాగా. శశశృంగం అంటే కుందేటి కొమ్ము. అంటే కుందేలి కొమ్ము ఉంటుందా? అది ఒక భ్రాంతి లాంటిది కదా. అలా ఇవన్నీ కూడా ఈ భూమ్యాది భౌతికం, ఈ భూమి, ఈ పంచభూతాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఆది భౌతికాలుగా కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా అళీకాలు, అబద్ధాలు, అసత్యాలు అనే విషయం వాస్తవంగా ఆలోచిస్తున్న కొద్దీ అవి అవగతమవుతుంది. పుంసో
హరిణకోస్మీతి స్వప్నే యస్యోదితామతి స కిమన్విష్యతి మృగం స్వమృగత్వ పరీక్షయే. స్వప్నంలో నేను లేడిని అని తలంచిన వాడు ఈ విషయాన్ని పరీక్షించుటకై లేడిని వెతుకుతాడా? ఎప్పుడైతే కలలో నేను ఒక లేడీలాగా మారి ఆ లేడీ యొక్క అనుభూతులను అన్నింటినీ అనుభవించిన తరువాత బయటికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఆ లేడీనే అనే రకంగా ఉంటాడా, లేదా అసలైన విషయం దగ్గరికి వస్తాడా? అందుకని మనకి ఈ జడభరతుడి కథ చాలా ఇంపార్టెంట్ ఒక రకంగా ఆలోచిస్తే. ఆ మరణ మూర్ఛలో ఉన్నటువంటి వాడు అంతవరకు ఆలోచించడం అంటే ఆ కళలో వాడు లేడీగా మారాడు. వాడు అంటే కేవలం జీవుడి గురించి, మనిషి గురించి అని, ఆయన చేసిన తపస్సు అంటే ఆయన గురించి ఎటువంటిది కాదు. ఆ జీవుడు లేడిగా మారి ఆ లేడిగా మారినటువంటి తరువాత మళ్ళీ అనేక జన్మలు పొంది చివరికి ఆయన మరలా ఆత్మజ్ఞానాన్ని పొందాడు అని అంటారు కదా. ఆ కథ మనకి చెప్తారు. ఎందుకంటే ఆ లేడిగా మారిన తర్వాత ఒక బ్రాహ్మణుడి యొక్క గృహంలో ఉండి ఆ బ్రాహ్మణులు చేస్తున్నటువంటి తపస్సుని దానిని పరిశీలిస్తూ ఆ తర్వాత మరుజన్మలో అంటే ఆ లేడి యొక్క దేహాన్ని వదిలేసి తర్వాత మరుజన్మలో మరలా ఋష్యత్వాన్ని స్వీకరించి ఆ తర్వాత ఆత్మజ్ఞానిగా మారాడు. ఇది జడభరతుడి కథలో ఉండేటువంటి విషయం. అంటే ఆ భరతుడు, ఆ పుట్టినవాడు మరలా భరతుడు అవుతాడు. ఆడు జడుడుగా ఉంటాడు కదా. అందుకని జడభరతుడు అలా. ఎందుకంటే అక్కడ ఆ లేడిగా మారినటువంటి ఆ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆ మహర్షి తాను లేడిగా ఉన్నటువంటి ఆ అనుభవాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ఋషిత్వాన్ని వాళ్ళందరినీ మళ్ళా గమనించి తాను లేడిగా ఎందుకు మారాడు అనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలుసుకుని దానిని వదిలి, అంటే ఆ భ్రమని ఆ మృగతృష్ణని వదిలి దాన్ని మరలా ఆయన ఈ జీవుడిగా విషయాన్ని గ్రహించి మరలా ఆయన భరతుడిగా పుట్టి ఆ భరతుడిగా ఉన్నప్పుడు జడుడుగానే ఉండి, అంటే ఎవరికి కూడా దేనికి కూడా అంటకుండా దేనికి చెలించకుండా ఎటువంటి వాసన లేకుండా నిర్వికారం స్థితిలో ఉన్నటువంటి వాడై ఆయన మోక్షాన్ని పొందాడు, ముముక్షువయ్యాడు. ఇక్కడ వాసనా బలం యొక్క దానినంతటిని క్షీణించిపోయిన తరువాత, అంటే ఆ కోరికలు దాని యొక్క అనుభవాలు, ఇది అనుభవించాలి అది అనుభవించాలి అనేటువంటి ఈ వాసనాక్షయం అంతా అయిన తరువాత, అంటే అసలైన విషయం ఏదో పరిగ్రహించిన తరువాత నేను నిత్య చైతన్య స్వరూపాన్ని, నేను ఆ చిత్ ఆ బ్రహ్మాన్ని అనేటువంటి విషయం తనకి ఎప్పుడైతే పరిగ్రహణలోకి తెలిసిందో, విషయం ఆ మస్తిష్కంలో మెదిలిందో, అప్పుడు దాని నుంచి అన్నీ వదులుకుని వచ్చాడు. ఎప్పుడైతే అలా తెలుసుకున్న తర్వాత వాడు మళ్ళా ఈ పూర్వవాసనలతో ఉంటాడా? స్వప్నంలో నేను లేడిని అని తలంచిన వాడు ఆ విషయం పరిగ్రహం అయిన తర్వాత మరలా లేడిగా అవుతాడా? బయటికి వచ్చిన తర్వాత వాడు లేడిగాని పరిగ్రహిస్తాడా? తను లేడిగానే ఉండి పచ్చిక తింటూ ఉంటాడా? కాదు కదా. మీరు ఒక్కసారి ఆలోచించాలి. మనం ఇక్కడ కనీసం పాజ్ తీసుకుని ఆలోచించాలి. నేను కలలో ఉన్నాను అంటే మరణం కూడా ఒక మూర్ఛ లాంటిదే అని, అంటే దేహానికి ఒక లాంగ్ పాజ్. రైట్. అందులో నేను రకరకాలైనటువంటి నా వాసన ఫలితాలను నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు మనకి అక్కడ లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు శుక్రాచార్యుల వారి కథలో కూడా ఆయన తండ్రి అయినటువంటి భృగు మహర్షి ఆ తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి తన ఆనంద స్థితిలో ఆయన రమించిపోతూ ఉండగా బయట ఉన్నటువంటి ఈ పిల్లవాడు పైన ఆకాశంలో జరుగుతున్నటువంటి ఆ
విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళు ఆనందిస్తున్నటువంటి ఆ సుఖభోగాలు వీటన్నింటిని తలుచుకుంటూ వాటి గురించే మైమరచిపోయి ఆ దేహాన్ని వదిలేసి ఆ సుఖాలని అనుభవించి మళ్ళీ ఇవన్నీ కాదు నాకు అనుకుంటూ వచ్చి మరల జన్మాలని ఎత్తి ఆ జన్మాలలో తన వాసనాభోగాలన్నింటిని అనుభవించి ఇది కాదు నాకు అని తెలుసుకుని తర్వాత బ్రాహ్మణ యువకుడిగా మారిన తరువాత కోటాను అంటే అప్పటికే కొన్ని వందల జన్మలు అయిపోయి ఉంటాయి, కొన్ని కోటాను కోట్ల జన్మలు అయిపోయింది అనుకుందాం. ఆయన క్రిమికీటకాలు అయిపోతాడు, పశుపక్షాదులు అయిపోతాడు, అన్నీ అయిపోతాడు. భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుంటారు. ఎప్పుడైతే తర్వాత తెలిసిందో, ఎప్పుడైతే బ్రహ్మ విషయం తెలిసిందో, ఈ పిల్లవాడు అంటే ఆ బ్రాహ్మణుడుగా పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు ఆ తపస్సులో ఉండగా భృగు మహర్షికి మెలకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తారు. అంటే నీదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిన్ని వాసనలు అనుభవించాలి అనేటువంటి ఆ కోరికల చిట్టా ఏదైతే ఉందో ఆ చిట్టా కరిగిపోనంత మటుకు కూడా ఆ వాసనలు అనుభవిస్తారు. ఆ వాసనలని అనుభవించి ఇదంతా కరిగిపోయింది, ఇదంతా ఏమీ లేదు అని ఎప్పుడైతే వాస్తవమైనటువంటి అసలైన వస్తు విషయంలోనికి ఎక్కడైతే తెలుసుకుంటారో అప్పుడు ఆ ఏ జీవితం అయితే ఏంటి, ఏ ప్రాణి అయితే ఏంటి, ఏ జన్మ అయితే ఏంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఇక ఆ మరల ఆ విషయంలోకి వెళ్తారా? కదా, అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒక తాడులో పాము లేదు అంటే సర్పరజ్జు భ్రాంతి అంటాం కదా, ఇది రజ్జువు పాము కాదు, సర్పం కాదు అని ఎప్పుడైతే విషయం తెలిసిందో ఇక ఎన్నిసార్లు చూసినా నాకు అది తాడుగానే కనిపిస్తుంది, పాములా కనిపించదు కదా. అలా తెలిసిన ఆ భ్రాంతి దూరం అయిపోయిన తర్వాత అసలైనటువంటి సత్యమైనటువంటి విషయమే నిలబడిపోతుంది రామా. ఆ విషయం ప్రబోధమైన తర్వాత ఇక ఏ రకంగా నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించినా, ఎన్ని రకాలుగా నిలబడిపోయినా, ఏ రకమైనటువంటి యోనులలో జన్మించినా, ఏ రకమైన జన్మలు పొందినా నీలో ఆ చైతన్యం రూఢి అయిపోయి ఉంటుంది. ఇంకా అప్పుడు ఇక ఏ జన్మ లేదు, ఏ భ్రాంతి లేదు. రైట్. ఇంతకీ మీకు రాముల వారు అడిగినటువంటి అసలైన ప్రశ్నకి సమాధానం వచ్చిందంటారా, రాలేదంటారా? అంటే మనము సత్యాన్ని తెలుసుకుని ఇది భ్రాంతి, ఇదంతా ఇది నిజం కాదు, అసలైంది ఇది కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం ఇంక దీని మీద మోహాన్ని వదులుకుంటూ అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు మనం అలా తెచ్చుకునే కొద్దీ మనకి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అన్నారు. అవునండి. ఇంకా యాక్చువల్గా చాలా సమాధానం ఉన్నది. వాళ్ళకి ఇక్కడ ఆగుదామా? ఎందుకంటే నాకైతే కనుక ఇంకా రాముల వారు అడిగినటువంటి మరి సృష్టి ఆది అందు ఈ వాసనలు లేవు కదా, వాసనలు లేనప్పుడు నాలో ఈ సృష్టి ఎలా జరిగింది మీరు ఆలోచించండి. రైట్. ఇంకా ఆ వశిష్ఠ మహర్షి ఇంతవరకు చెప్పిన సమాధానం నాకు తృప్తికరంగా లేదు. నేను ఇదంతా చదివాను, కాకపోతే నాకు అంటే ముందర ఉంది విషయం. బట్ ఐ వాంటెడ్ టు నో ఒకసారి దీని గురించి మీరు ఆలోచించండి. నాకు కూడా అనిపించిందండి ఆయన సమాధానం ఇంకా పూర్తి చెప్పలేదు ఇంకా సమాధానం ఉందండి. అందుకని నేను కూడా అందుకనే దాని గురించి నేను పూర్తిగా వెళ్ళట్లా. ఆలోచించండి. ఎందుకంటే
రాములు వారు అడిగిన ప్రశ్నలు ఇంకా చాలా అనుబంధ ప్రశ్నలు వస్తాయి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు రాములు వారు ఇంకో ప్రశ్న కూడా వేస్తారు. బ్రహ్మన్ లోకై పురస్థస్య గచ్చతో యోగినో నిజం ఆతివాహకతాం దేహ కీదృశోయం విలోక్యతే. ఇది మళ్ళీ రాములు వారు అడుగుతున్న ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి. అలానే ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఆ రామ అదే స్వామి ఆతివాహికతామేతి ఆతిభౌతిక ఏవ కిం ఉతాన్య ఇతి మే బ్రూహి ఏనోహ్యం ఇవ భోః ప్రభోః. మరి యోగుల ఆతిభౌతిక దేహమే యోగ బలాన ఆతివాహికమవుతోంది లేక వేరుగా ఉన్నదా? ఇలా చాలా చాలా ప్రశ్నలు వస్తాయి. అనంతరం ఇంకో ప్రశ్న ఉంది. అనంతరం అంటే ఈ ప్రశ్నలకు సమాధానం నేను ఇప్పుడే చెప్పట్లా, కేవలం రాములు వారి ప్రశ్నలు మాత్రమే చెప్తున్నా. అనంతరం ఏ వాస్తవ్యా లీలాం పశ్యంతి తే యది తత్ సత్య సంకల్పతయా బుధ్యంతే కిమతః ప్రభోః. మరి ఆతివాహిక దేవంతో పద్ముని అంతఃపురానికి వెళ్ళినటువంటి ప్రబుద్ధ లీల ఆమె సంకల్పేచ్ఛ వలె అచ్చటి వారు ఆమెని చూడగలుగుతున్నారా లేదా? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సర్గ చాలా పెద్ద సర్గ. రాములు వారు అడిగినటువంటి ఆ ప్రశ్నకి, ఎందుకంటే కార్యకారణాలు ఏం లేకుండా మరి ఏ వాసనలు లేకుండా సృష్టి ఎలా జరిగింది అనేటువంటి ఆ ప్రశ్న ప్రధానమైన ప్రశ్న. దానికి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తూ వేలుపట్టి తీసుకెళ్తూ ఉండంగా ఇంకా రాములు వారు ఇంకా ప్రశ్నలు ఇస్తూ ఉండంగా ఆ ప్రశ్నలకి సమాధానంగా చెప్పుకుంటూ అసలైన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి సమాధానం తీసుకెళ్తున్నారు. అయితే మనం ఇవాళకి ఇక్కడ ఆగుదాం. అసలైన ప్రశ్న మనం వచ్చే వారం చూద్దాం. ఏమండి? ఎందుకంటే నేను ఇక్కడ కావాలని ఆపేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఎందుకంటే మనకి ఆలోచిస్తున్న కొద్దీ చాలా గొప్పవైనటువంటి ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి. ఆ అనుభూతి మనకి చాలా గొప్పగా ఉంటుంది. ఆ అనుభూతి మనం అనుభవిద్దాం. ఎందుకంటే మీరు ఆలోచించండి. ఆలోచనలో జస్ట్ ఒకసారి మీరు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు, సంధ్యావందనం చేసుకున్నప్పుడు, ఎప్పుడైనా కూర్చున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు ఏమై ఉంటుంది సమాధానం? ఎటువంటి కారణము లేకుండా, ఎటువంటి వాసనామయం కానటువంటి ఆ చైతన్యంలో వాసనలు ఎలా వచ్చాయి? దీనికి ఒకసారి మళ్ళీ మనం చెప్పుకోవాలంటే, భాగవతంలో సృష్టి క్రమం వర్ణన ఎలా ఉంటుంది అని అన్నప్పుడు మనం చాలాసార్లు ఉటంకించుకున్నాం. బ్రహ్మగారిలో ఫస్ట్ పుట్టినప్పుడు తప అనే శబ్దం కలిగింది. ఫస్ట్ అహం అనేటువంటి విషయం కలిగింది. అహం అనేటువంటి ఆలోచన, నేను అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అనుసరించి నేను తప అనే శబ్దాన్ని విన్నాను. ఆ శబ్దంలో నాకు ఎవరో తపస్సు చేయమంటున్నారు నన్ను అనుకుని నేను తపస్సు చేసి, ఇలా దీనికి అన్వయం చేసుకుంటూ వెళ్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్న అంత తేలికగా కాదు సమాధానించడం. అంటే తేలికంటే చాలా చెప్పాలంటే అతి సులువైనటువంటి సమాధానం. ఒక రకంగా ఏముందంటే, నేను పుట్టినప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను అంటే ఫస్ట్ నేను అనే ఆలోచన వచ్చింది. నేను అనే ఆలోచనలో నేను పుట్టినప్పుడు అంటే నాకు పుట్టుక అనే ఆలోచన వచ్చింది. ఆ పుట్టుక తర్వాత నేను ఒంటరిని అనే ఆలోచన వచ్చింది. భాగవతంలో మనకి సృష్టి క్రమం ఇలా ఉంటుంది. నేను అహం, ఆ అహం అనే ఆలోచన మొట్టమొదట నాలో ఎలా కలిగింది మరి? కదా, ఆ కోణం నుంచి మీరు దీనికి సమాధానం ఆలోచించండి. ఆలోచించి అప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి ఆ అనుభూతిని మీరు అనుభవించండి. ఇవాళ ఇక్కడ ఆదామండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇంకా మనం చర్చించుకోవచ్చు. రమణి గారు, గంగాధర్ గారు, పాపాయ్, మురళి ఆగుదామండి ఇక్కడ. సరే అండి. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. Right.